వెల్కమ్ టు సినీ సృజన కలెక్షన్స్. ఈరోజు మీకోసం హెల్దీ రెసిపీ అండ్ ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటే ఒక డే టైం పడుతుంది, కానీ తర్వాత రోజు హెల్దీగా తినేసేయచ్చు అనమాట. ఎవరైనా కిడ్స్ కూడా తినని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెట్టేసేయచ్చు. ముందుగా మనం స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని మనం గీ యాడ్ చేసుకుందాము. ఇది కూడా హోమ్ మేడ్ గీ అండి, నేనే తయారు చేస్తాను. ఈ కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉంటాయి కదా, వాల్నట్స్, ఇంకా కిస్మిస్, సీడ్స్ ఆప్షనల్ అండి, కాకపోతే వేసుకుంటేనే హెల్దీ. నార్మల్గా తినలేం కాబట్టి ఇందులో యాడ్ చేసుకుంటే మనం ఈజీగా తినేస్తాము. టేస్ట్ కూడా బాగుంటుంది లడ్డు. బయట స్వీట్ హౌస్లో అక్కడ ఇక్కడ చూస్తే మనకి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, కానీ నట్స్ తెచ్చుకొని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక 15-20 డేస్ వరకు మనకి స్నాక్స్ కూడా ఏం తినాలి అని జంక్ తినకుండా కొంచెం హెల్తీగా తినగలుగుతాము. డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా ఎవరైతే అసలు తినము నట్స్ అని మారం చేస్తారో వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారు. వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది, ఫ్లేవర్ అంత బాగుంటుంది. గీ నచ్చని వాళ్ళు ఎలా అంటే అది గీతోనే బాగుంటుంది. ఈ గీ నచ్చకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత ఈ పాపీ సీడ్స్ వేసుకుందాము. ఫస్టే పాపీ సీడ్స్ వేసుకుంటే ఏమైపోతుందంటే అవి బ్లాక్ అయిపోతాయి, మిగతావన్నీ గోలవు. సో స్మెల్ వస్తాయి కదా, మనకి లడ్డు ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ అవన్నీ వేసేసుకొని లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు దించుతామనే ముందు ఈ పాపీ సీడ్స్ వేసుకుందాము. పాపీ సీడ్స్ని తెలుగులో గసగసాలు అంటారు. ఇప్పుడు మనము ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో, అంటే చల్లారనివ్వాలి కదా, అందుకే ప్లేట్లో వేసుకున్నాను. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం తొందరగా చల్లారుతుంది అనమాట. తర్వాత మనం ఈ మిక్సీ జార్లో వేసేసుకున్న ఈ డేట్స్ని కొంచెం గీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముద్దగా అయిపోయింది కదా, అది కొంచెం విడివిడిగా వస్తుంది మనకి హీట్ తగిలితే, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గీతో రోస్ట్ చేసుకుంటే. తర్వాత దీన్ని కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం మెల్లిమెల్లిగా కలుపుకోండి, కాలుతుంది. ఇలా నేను చూపించిన విధంగా కొంచెం స్లోగా కలుపుతూ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని లడ్డూలాగా చుట్టేయడమే. చాలా బాగుంటాయండి టేస్ట్. నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేయడం, కానీ యాక్చువల్గా మా పాప అయితే చాలా ఈజీగా తినేస్తుంది నట్స్, కాకపోతే అన్నీ తినదు. ఈ సీడ్స్ ఉన్నాయి కదా అవైతే అసలు ముట్టుకోదు, అందుకే దానికోసమే చేశాను స్పెషల్గా. బిజీ లైఫ్లో ఒక్కరోజు ఇలా టైం తీసుకొని పెట్టుకున్నామంటే రోజు హెల్తీగా తినొచ్చు. మనం నట్స్ అన్నీ తినకున్నా పర్లేదు, ఈ ఒక్క లడ్డుతో మేనేజ్ చేయొచ్చు అనమాట. చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.